మీరు చెప్పినట్టుగా ఆ రైట్ వేలో మనం వెళ్ళినప్పుడు అప్ ఉమ్, స్కిల్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ విత్ yes. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో అనలిటిక్స్ స్కిల్స్ విత్ ఫ్లేవర్ ఆఫ్ ఏఐ, ఇలాంటి రోల్స్ అసలు ఎటువంటి ఇంపాక్ట్ అవ్వవు. ఇన్ Yes. కేస్ అయినా ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు ఫెచ్ అవుట్ గెట్ ఆన్ అనదర్ ఐటీ జాబ్. ఆ స్కిల్స్ని ఎవరు రిప్లేస్ చేయలేరు రవీందర్. ఎండ్ ఆఫ్ ద డే, యాజ్ లాంగ్ యాజ్ నువ్వు కీప్ ఆన్ నీ అనలిటికల్ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ, నీ టెక్నికల్ స్కిల్ని అప్డేట్ చేసుకుంటే నో వన్ ఈజ్ రిప్లేసబుల్. ఎండ్ ఆఫ్ ద డే మిషన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వీ ట్రైన్ దెమ్, రైట్? సో నువ్వు ఎంత అనలిటికల్ స్కిల్స్ బాగుంటే నువ్వు అంత బెటర్గా నీ వర్క్ని చేసుకోగలుగుతావు, నీ మోడల్ని ట్రైన్ చేసుకోగలుగుతావు. అండ్ దట్స్ వాట్ ఇండస్ట్రీ నీడ్స్. ఇండస్ట్రీ డోంట్ నీడ్ ఒక హెల్ప్ డెస్క్ L1 L2 జాబ్ చేయడము, లేకపోతే రొటీన్ వర్క్ లైక్ మిడిల్ మేనేజ్మెంట్ పీపుల్ జస్ట్ డూయింగ్ ద పీపుల్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. Yes. సో దీస్ డోంట్ డెఫినెట్లీ ఐ థింక్ వుడ్ బి ది ఫస్ట్ లేయర్ విచ్ వుడ్ బి కట్ డౌన్ బికాస్ ఆఫ్ ద ఏఐ అండ్ బికాస్ ఆఫ్ దేర్ ఇన్ఎఫిషియన్సీ ఆర్ బికాస్ ఆఫ్ దేర్ టెక్నికల్ నాన్ టెక్నికల్ స్కిల్స్ వాట్ ఆల్. లేదు అంటే బేసికలీ ఇట్లా రాడికలైజ్. ఇంతకుముందు ఏంటంటే మన మోడల్ ఎప్పుడు ఒక స్టాండర్డ్గా ఉండేది. కింద ఒక 10 డెవలపర్లు ఉండాలి, ఒక టీమ్ లీడర్ ఉండాలి, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉండాలి. ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నీకు ప్రాజెక్ట్ మేనేజర్ అక్కర్లేదు గోయింగ్ ఫార్వర్డ్. నీకు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ నీకు ఒక కన్సల్టెంట్ అవ్వచ్చు, డెవలపర్సే నీకు ముగ్గురు ఉండొచ్చు 10 మంది బదులు, టెస్టర్ ఒక మోడల్ క్యూరేటర్ అయి ఉండొచ్చు, ఒక చిన్న టీమ్ ఫామ్ అవుతుంది. ఇట్స్ ఆల్ బికమ్స్ న్యూక్లియర్ టీమ్స్. ఓకే,